హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. గోదాదేవి ఆచరించి తరించిన లోక కళ్యాణ వ్రతమైన ఈ సిరినోమును తను ఏ విధంగా ఆచరించిందో ఆ వ్రత విధానంను తిరుప్పావై అను ఒక దివ్య ప్రబంధంలో మనకు వివరించింది. ఇది 30 పాసురాల మణి దీపావళి. ఈ ప్రతి పాసురానికి కూడా ఎంతో విశేషార్థం ఇమిడి ఉంది. వేదాలు, ఉపనిషత్తుల సారం ఈ తిరుప్పావై పాసురాలలో ఉంటుంది. ఇహలోకంలో పరలోకంలో కైంకర్య భాగ్యాన్ని ఇచ్చేదే ఈ మార్గశీర్ష మాస వ్రతం, అదే ధనుర్మాస వ్రతం. గోదాదేవి మనకు వివరించినటువంటి తిరుప్పావైలోని 19 పాసురాల గురించి మనం ముందు వీడియోల్లో తెలుసుకున్నాం కదండి. ఈరోజు 20వ పాసురం ఏమిటో, దాని యొక్క అర్థాన్ని మన ఆండాల్ తల్లి మనకు ఏ విధంగా వివరించిందో తెలుసుకుందాం. ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ సెండ్రు కప్పం తవిర్కుం కలియే తుయిలెలాయ్ సెప్పముడయాయ్ తిరలుడయాయ్ செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெலாய் செப்பென்னமென் முலை செவ்வாய் சிறுமருங்கில் நப்பின்னை நங்காய் திருவே துயிலெலாய் உக்கமும் தட்டொலியும் தந்துன் மணாலனை இப்போதே எம்மை நீராட்டு ఏలోరెంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఏమిటంటే, గోదాదేవి మరియు వారి యొక్క గోష్ఠి అందరూ కలిసి శ్రీకృష్ణుణ్ణి మరియు నీలాదేవిని నిద్ర నుండి ఏ విధంగా మేల్కొల్పుతున్నారో మనం ముందు వీడియోలో చూసాం కదా. ఎంత అర్థిస్తున్నా కానీ వాళ్ళు ఇంకా నిద్ర నుండి మేల్కోలేదంట. అందుకని వారికి కొంచెం సహనం తగ్గింది. అప్పుడు వాళ్ళు మన స్వామితో నీలాదేవితో ఈ విధంగా మాటల బాణాలు వేశారట. ఆ గోపెమ్మలు మన తల్లి నీలాదేవితో ఈ విధంగా అంటున్నారట, ఏమ్మా, మేమందరం ఇంత ప్రార్థిస్తున్నాం కదా, మరి మా స్వామి ఎందుకు రావట్లేదు? మాకు స్వామి దర్శనం కావాలి, మేము స్వామితో కలవాలి, స్వామి అనుగ్రహం కావాలి, మాకు మీ దర్శనం ఇవ్వరా ఏమి అని అడిగారట. ఇక స్వామితో ఈ విధంగా అంటున్నారు, ఓహో, దేవతలు ప్రార్థిస్తేనే మీరు వస్తారా స్వామి? మీ అనుగ్రహం దేవతలకేనా, మాకు లేదా? 33 రకములైన దేవజాతుల వారందరికీ ఆపదలు సంభవించుటకు పూర్వమే ముందుగానే వెళ్ళి నువ్వు రక్షిస్తావు. ఎంతోమందిని రాక్షసుల బారి నుండి వారిని కాపాడావు. అటువంటి పరాక్రమశాలివి నువ్వు. దేవతలు పురుషులని, అమరులని వారిని రక్షించావా? మరి మేము మనుషులమని, ఆడవారిమని మాపై ఏమన్నా చిన్నచూప ఉందా స్వామి నీకు? మరి ఎందుకు మా దగ్గరికి రావు, మా చెంతకి రావు, మమ్మల్ని అనుగ్రహించవు అని చెప్పి స్వామితో అంటున్నారట. అంతలోనే వాళ్ళు మళ్ళీ మామూలు స్థితికి వచ్చి, స్వామి నీ యొక్క రుజు స్వభావం గురించి మాకు తెలుసులే అన్నారట. అంటే మనస్సులోనూ చేతల్లోనూ మాటల్లోనూ ఒకటే మాట, అదే స్వామి యొక్క స్వభావమని ఆ గోపికలందరికీ తెలుసు. అందుకే వాళ్ళు మొదట్లో సహనం కోల్పోయినా సరే స్వామి యొక్క స్వభావము ఇది కాదు కదా అని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళు మళ్ళీ స్వామిని ప్రార్థిస్తున్నారట. ఆపదలో ఉన్న వారిని రక్షించేవాడివి నువ్వయ్యా, శత్రువులకు భయమును దుఃఖమును కలగచేస్తావు, కానీ ఆర్తితో నిన్ను ఆదరిస్తే కనుక, అర్థిస్తే కనుక అన్నీ నువ్వై ఉంటావు అని చెప్పి స్వామిని ప్రార్థించారట. మరి మా ఆర్తి నీకెందుకు వినపడట్లేదు? నిద్రలేచి రావయ్యా, మమ్ము అనుగ్రహించవయ్యా అన్నారు. కృష్ణయ్య అంటే ఆ గోపికలందరికీ ఎంతో ప్రాణమట. మనస వాచ కర్మన భగవంతుడే సర్వం అనే ఒక భావన ఉన్న ఈ గొల్లవాళ్ల ప్రేమకి మన స్వామి ఎప్పుడూ దాసోహం అవుతాడట. ఈ విధంగా మన గోదాదేవి వారి యొక్క గోష్ఠి స్వామితో అన్నారు. ఇప్పుడు మన అమ్మవారిని, మన నీలాదేవిని ఏ విధంగా మేలు కొలుపుటకు ప్రయత్నించారో తెలుసుకుందాం. అమ్మవారి యొక్క స్తన సౌందర్యం గురించి చెబుతున్నారు. స్వర్ణ కలశములను పోలినటువంటి స్తన సౌందర్యం కలిగిన మా తల్లి. స్తన సౌందర్యములు చెబుతున్నారు అంటే అర్థం సృష్టికి పోషకములు వంటివి. బిడ్డ యొక్క జీవనం తల్లి యొక్క స్తనం యందు దాగి ఉంటుంది. ఆమె లోకమాత, లోకాలన్నింటికీ జీవనం వంటి దానివి నీవమ్మ. నీ భర్తను ఒక్క క్షణమైనా వీడనటువంటి ఎంతో ప్రేమకల దానివి. ఓర్వలేని సహించలేని తల్లి, మేల్కొనవమ్మ అంటున్నారట. ఎర్రటి అధరములు అంటే ఎర్రటి పెదాలను కలిగిన తల్లి. పెదవులు ఎర్రగా ఉండాలంటే అనురాగం వాత్సల్యం కలిగి ఉంటే అలా ఉంటాయంటండి. అందుకే మన తల్లి పెదాలను ఎర్రగా ఉన్నాయని చెప్పి వీళ్ళు పోలుస్తున్నారు.
ఆమె అలంకరణను వివరిస్తూ స్తుతిస్తున్నారు. స్త్రీ యొక్క సౌందర్యంను మాతృ సౌందర్యంగా వివరించే సంస్కారం కలిగిన గ్రంథాలు మనవి. వీరంతా అంటే మన గోదాదేవి వారి యొక్క గోష్ఠి తల్లి నీలాదేవితో ఈ విధంగా అంటున్నారట. అమ్మ, మాకు దయచేసి విసనకర్ర మరియు అద్దంను అనుగ్రహించవమ్మా అన్నారట. ఎందుకలా అన్నారో మనం దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకుందాం. మన ఆత్మకు పట్టిన అహంకారం అనే స్వేదాన్ని పోగొట్టుటకు మాకు విసనకర్ర కావాలి అన్నారు. ఇక అద్దం ఏం చేస్తుందంటే మన రూపాన్ని మనకు తెలియచేస్తుంది. అందుకే ఓంకారం, నమః మన ఆత్మ యొక్క అసలు స్వరూపాన్ని మనకు తెలియచేస్తాయి. నేను, నాది అనే భావన నుండి మనం దూరమైతే మనం పరమాత్మను చేరుకోవచ్చు. దానికే ఓంకార జ్ఞానం కావాలి. అందుకే వాళ్ళు విసనకర్ర మరియు అద్దంను అడిగారట. ఇటువంటి విసనకర్రను, అద్దంను మరియు స్వామిని కూడా మాకు అనుగ్రహించవమ్మా అని ఆర్తితో అర్థిస్తున్నారు. శ్రీకృష్ణుని కూడా మాకు ఇచ్చి వెంటనే మమ్మలను స్నానమునరింప చేయవమ్మా అన్నారట. ఇక్కడ స్నానం అంటే పరిపూర్ణ భగవద్ ధ్యానంలో, అవగాహనలో, నామంలో, భగవద్భావనలో పూర్తిగా మునిగేలా మమ్ము అనుగ్రహించవమ్మా అంటూ వాళ్ళు వేడుకుంటున్నారు. మన గోదాదేవి మరియు వారి గోష్ఠి భగవత్ సాయుధ్యాన్ని పొందుటకు ఈ పాసురం ఎంతో అద్భుతమైనది. గోదాదేవి మనకు అందించిన ఈ పాసురాన్ని అందరూ తెలుసుకుంటారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి. ఆండాల్ తిరువడిగలే శరణం.